అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. మీకే ఆరాధన. హల్లెలూయా. 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 పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. యేషారు మూడా దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ప్రపంచమంతటా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచనం యొక్క అనంత శక్తితో డివైన్ ధ్యాన కేంద్రములో ఇప్పటిదాకా వడకానికి వచ్చి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనకి అనంత శక్తితోనూ, దివ్యబలి పూజ యొక్క అనంత శక్తితోనూ, పవిత్ర రక్తం యొక్క ఆనంద శక్తితోనూ కాచి కాపాడమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషారు మూడా దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందు అతని మహిమతో నిండి ఉన్నది. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రభువా ఈ రోజు నుండి ప్రారంభించబోయే వడకాన్ని ఆశీర్వదించండి ప్రభా. దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి. వారిలోనికి పవిత్రాత్మను కుమ్మరించని మీ ఆనంద ప్రేమతో వారిని నింపి దీవించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆ సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలమందుకు తీసుకొని పోను. దేవుడు వారి నేత్రమునుడు బాష్ప విందులను తుడిచివేయును. దర్శన 7:17. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మే 17వ తారీఖు నుండి జరగబోచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించండి. దానిలోకి వచ్చిన బిడ్డలందరినీ వారి యొక్క ప్రయాణంలో కానీ, ఈ ఆలయంలో ఉన్న సమయంలో కానీ, వారి యొక్క పుణ్యక్షేత్ర దర్శించిన సమయంలో కానీ, తిరిగి ఉన్న ప్రయాణంలో నీ తోడుగా ఉండి నడిపించండి. దైవదూతలకు సంరక్షణ బిడ్డలందరికీ పేరు పేరున దయచేయమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము.
ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దర్శన 6:7-17 సింహాసన మధ్యలో ఉన్న గొర్రెల వారికి కాపరి అవును, వారిని జీవజలముదకు తీసుకొని పోను. దేవుడు వారి నేత్రము నుండి బాష్ప విందులను తుడిచివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ కన్వెన్షన్ కోసము ట్రైన్ ఆఫ్ చేసినటువంటి ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించండి. దానికి తోడ్పడినటువంటి డాక్టర్ గిరి గేదరాజు గారిని, ట్రివాండ్ర రైల్వే డివిజన్లో ఉన్నటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గారిని, మరియు సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని, మరియు సీనియర్ డివిజనల్ కొమర్షియల్ మేనేజర్ అయినటువంటి జరి గారిని ఆశీర్వదించండి. ప్రభువా, వారిలోనికి మీ పవిత్రాత్మ కుమరించండి. ఇంకా దైవ సేవ చేయటానికి, మానవ సేవ చేయటానికి వారిని పనిముట్టులుగా మార్చుమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసు 6 దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచున్నారు. ప్రభు, ఈ వచనమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 కోట్ల ప్రజలని, మరియు ప్రపంచమంతటా తెలుగు మాట్లాడినటువంటి బిడ్డలందరినీ పేరు పేరుని ఆశీర్వదించి దీవించుమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:29 వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, వానిని కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. అబ్బా తండ్రి, యేసు నామములు ఈ వచనమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న ప్రభువా, ఆరోగ్యము జోజరెడ్డి కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి మరియు బి రెడ్డి ప్రకాశమ్మ మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియు తనుజ సుఖప్రసవాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి అన్వేషరెడ్డి సంతానము పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన నరేష్ బిఫిన్స్లో మరియు మంచుల వ్యవసాయంలో అభివృద్ధి పొందడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఫెలిన్ అలోషేఫ్ ఈ వారములో, పోయిన వారములో వడకములో వారు అందరినీ తీసుకొని వచ్చి ఉన్నవారు ఇప్పుడు ప్రయాణంలో ఉంటున్నారు. అలానే వారి అబుదాబిలో ఉన్నటువంటి ఫేద లూర్దు మరియు రూయింగ్ కుటుంబము మరియు జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రీతం రెడ్డి మరియు సింధు వారు విఫా కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాయపరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము 17వ తారీఖు చాలామందిని తీసుకొని వస్తున్న వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారి అయినటువంటి శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం విజయనగరం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి పోతిరెడ్డి శ్రావణన్ జోసఫ్ శౌరిరెడ్డి మ్యారేజ్ సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి దిలీప్ అన్వేషరెడ్డి గదే మా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. లండన్ నుండి అశోక్ రెడ్డి ఉద్యోగం మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి
కీర్తన మరియు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కర్ణ ఫ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు డోని నుండి శేఖర్ రెడ్డి, ఉషారాణి వారి యొక్క అప్పు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిల్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, బిడలైనట్టు కృతిక్ మరియు స్నేహ మరియు సాగరిగా కోసము మంచి భవిష్యత్తు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ గారు రాసిన సువార్త 10:29. వానిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి సుహనరెడ్డి, బాల, అను, రాజు సంతానాని కోసము, మరియా, కావ్య, జోసఫ్ రెడ్డి సంతానాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తుమ్మ మరియరెడ్డి, ప్రణిత సంతానాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రోజమ్మ ప్రార్థన, మరియా మరియు కీర్తి బిడల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము భవిష్యత్తు ఉండటానికి, చెల్లి అయినటువంటి సాగరిగా మంచిగా చదవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత జైల్పోలరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మార్టీనా మరియా యూకేలో ఉద్యోగాని కోసం, పిఆర్ఓ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ మోహన్ కుటుంబము మంచి ఆరోగ్యం భవిష్యత్తు మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అంజలి అఖిల్ కుటుంబము వారు ఆస్ట్రేలియాకి వెళ్ళటానికి సిద్ధపడుతున్న వారి దేవుడు నిండుగా అనుగ్రహించని ఆటంకాల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఆదిత్య యూకేలో మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కవిత శ్రీనివాస్ రెడ్డి ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి అడిగినారు. సుచరిత యూఎఫ్ఏలో ధీరజ్ మంచి ఉద్యోగాని కోసము, ధరణి మరియు హెచ్ఎన్ వీసా కోసము యూఎఫ్ఏలో పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి మల్లవరపు అమల్ రాజు కుమారుడైనటువంటి రాహుల్ తేజ్ యూఎఫ్ఏలో ఉద్యోగము మరియు వీసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమార్ ఉద్యోగము మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయం వైశాఖి నుండి అడిగి ఉన్నారు. చైతన్య తండ్రి అయినటువంటి అందోని ద్వారా మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినవ్ రెడ్డి, మరియా మరియు మానుస్సుని ప్రశాంతి వారు బొమ్మకల్లి నుండి నల్గొండ నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఆరోగ్యం జనగం నుండి ప్రార్థన, దారికి మంచి ఉద్యోగం పిఆర్ఓ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు యూఎఫ్ఏలో ఉన్నటువంటి ఉషా అలన్ మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి ఈ సహోదరి కార్త్యాని కోసము, మరియు జోన్ వి మరియు యుగంధర్ రెడ్డి వారు ప్రాజెక్ట్స్ వరకు మరియు వారి యొక్క హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి బుద్ధ సముద్రము నుండి సుజాత, మరియు కోటపల్లి నుండి శైలజ, మరియు ఏరవ రాణి హైదరాబాద్ నుండి, మరియు శౌరిలు బ్రాహ్మణపల్లి నుండి, లేదా రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు నిర్మల శ్రీవారెడ్డి శంషాబాద్ నుండి, తుమ్మ మేరీ ఆరోగ్యము హైదరాబాద్ నుండి, బాలరెడ్డి వారంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్ర రక్తముతో వారిని పవిత్రపరచండి. మీ పవిత్రాత్మను వారిపై కుమరించండి. మీ అనంత ప్రేమతో నింపి దీవించండి. దేవర ప్రసాదం చేద్దాం నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:29. వానిని నాకు ఇచ్చిన తండ్రి నా అందరికంటే గొప్పవాడు, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడు అపహరింపలేడు. అబ్బా తండ్రి, యేసునామంలో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పేరు పేరుని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సూమెలద శ్రావణిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందరి హైదరాబాద్ నుండి అలర్జీ రోగంతో బాధపడుతున్నాం. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము, యాగలపూర్ నుండి లిల్లీ మేరీ సహోదరి ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి అంతోని వెల్డింగ్ హైదరాబాదులో సహోదరుడు బిడలైనటువంటి త్రేసా ఫినోమినా మరియు దిలీప్ మంచి మార్గంతో పాస్ కావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితరెడ్డి మరియు బక్కట వారి మంచి ఆరోగ్యాని కోసము, మరియు సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత వారి కోసము ప్రార్థన అడిగి ఉన్నారు. సెంట్ థెరేసియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధికారి అయినటువంటి జూలిట్ విషనపేట నుండి బిడల మంచి మార్గంతో పాస్ కావటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సునీబ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫాతిమా విజయ నంద్యాల నుండి భారత్ రెడ్డికి వీపును స్పైనల్ కోడ్ ఆపరేషన్ జరిగింది, తొందరలో నయం చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉస్ఫన్నూరు నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధికారి అయ్యా సిస్టర్ ఆన్ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. బిడల మంచిగా పాస్ కావటానికి సిస్టర్ 75 మందిని ఈ వారంలో వడకానికి తీసుకొని వస్తున్నారు. మరియు సింధు తపస్విని మరియు రూబేష్ మా మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శ్రీకాకుళం నుండి జీవన్ రత్నం మరియు లావణ్య ఎలిజబెత్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానడైల నుండి ప్రణతి అవినేష్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ, బిడలైనటువంటి మరియా రాణి మరియు జోస్పిన్ మరియు బాలత్రేసా మరియు సురేష్ రాజు శ్రీవార్ రాజు వారు బిడల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి అభిషేక్, కీర్తన, మిథిన్, ప్రియాంక దంపతులు కూడా వారికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మేరీ భారతి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ, బిడలైనటువంటి పృథ్వీ పూజిత మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదంటే యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:29. వానిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు,
వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు మిలిటరీ కాలనీ నుండి మరీద సుశీలమ కుటుంబము, హరి మురళి మంచి భవిష్యత్తు కోసము, కర్నూలులో ఉన్నటువంటి పాండు భారతి కుటుంబము, మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబము, మరి కర్నూలు నుండి జయన్న భానుతేజ వారు కుటుంబం, కారికి మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దయాహర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, ప్రణది చందన్ రెడ్డి మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి దంపతులు కూడా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారు 350 మందిని మే 17వ తారీఖున జరగబోచున్నట్టు తెలుగు బైబిల్ కన్వెన్షన్కు తీసుకొని వస్తున్నారు. మరియు నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యము అప్పుబాధను విడుదల పొందుటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కర్నూలు నుండి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు దేవుని ప్రణాళిక ప్రకారం వారు నడిపించిన కార్యాలను జరగటానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కేరళ నుండి లిమ్మా డయోన్స్ వారు మంచి కుటుంబముల శాంతి ఆయురారోగ్యాన్ని పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి వారంగల నుండి దాసరి కిషోర్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్మడిపోవటానికి అప్పుబాధను విడుదల పొందటానికి, మరియు శ్రీరేఖ అనంతపూర్ నుండి విడాకుల సమస్య నుండి విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రామలక్ష్మి రాముడు మరియు తరుణ్ సీతమ్మ వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం శీర్ష కొల్లపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రేణుగా జోజరెడ్డి కోసం మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత మరియా ప్రణవది కోసము సంతాన లబ్ధి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అలన్ వైశ్యాలు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి జోజిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సుందరెడ్డి మంచి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మరియా గొరేతి కుటుంబముల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ రెడ్డి కుటుంబము వారు నడిపించినటువంటి బిజినెస్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందటానికి, వారికి అప్పులు ఇవ్వటానికి, తిరిగి డబ్బు కట్టడానికి, వాళ్ళ తొందర కట్టడానికి కృప కోసము, మరియు గర్భవతి అయినటువంటి సింధుకు సుఖప్రసవాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అఖిల్కి మంచి ఉద్యోగము, జీవితంలో సెటిల్మెంట్ కోసము, మరి నల్గొండ నుండి బాలత్రైఫ రాజు కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన వలన రాజు మంచి ఆరోగ్యంతో ఇంటికి వచ్చి ఉన్నారు. మరియు మౌనిగా మనోజ్ మరియు మానస బిడ్డలు మంచి భవిష్యత్తు వారు నడిపించినటువంటి బిఫెన్స్ అనే దాని అభివృద్ధి పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్ర రక్తముతో వారిని పవిత్రపరచండి. మీ ఆత్మను వారి లోనికి నింపి దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:29 వానిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపబడలేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ ఆరాధన సమర్పిస్తున్నాం.
ప్రభువ వారి కోరికలు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి నడిపించినటువంటి బిఫిన్స్ కార్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మౌనిక రెడ్డి ప్రవీణ్ కోసము ఉద్యోగము జీవితంలో మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి పి ఆలేరు నుండి అనిత కుమారులు అయినటువంటి అనురాగ్ వారు యూకేలో ఉద్యోగం చూస్తున్నారు. ఆ జాబ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. రజత్ కుమార్ పిరంగిపురం నుండి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియా ప్రదీక్ష వారు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి జ్యోతి రవి హైదరాబాద్ నుండి బిడలైనటువంటి ఈర్షిద మరియు ఫ్రీ కృషి నీట్ ఎగ్జామ్ సిద్ధపడుతున్నాం బాగా రాయటానికి. మళ్ళా హత్తువాయిల నుండి అన్నమ్మ మంచి ల్యాండ్ ఇష్యూ నుండి విడుదల పొందటానికి. మరి హత్తువాయి నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి దివ్య జోసఫ్ బిడల సంధానాని కోసము. మరియు సువర్ణ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అన్న మేరీ వినయ్ కుమార్ కోసం మంచి అలవాటు నేర్చుకోవడానికి కరీంనగర్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తెలంగాణ ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోషన్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రవి మరియా అన్న మేరీ నరేష్ వినయ్ వారు పరీక్షలు బాగా ముందుండడానికి ఉన్నత స్థానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రశాంతి నిఖిల్ కుటుంబాని కోసం బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వసంత పీటర్ ప్రవీణ్ హౌస్ అమ్మడి పోవటానికి మరి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనంతపురం నుండి అనిల్ కుమార్ సుధారాణి మంచి అలవాటు ఉండటానికి దేవభక్తితో పెరగటానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవరాణి శృతి కోసము మరియు అలోషిఫ్కి వచ్చినటువంటి రోగపీడల నుండి విడుదల పొందటానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మంచుల లదా వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నిర్మల జ్యోతి సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 10:29 వానిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా 2 చింతల నుండి కానుగ మేరీ బిడలైనట్టునే పవాని మానసిగా సన్నిహిత కోసం ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాణి తల్లి అయిన చిలిబమ్మ కోసం మంచి ఆరోగ్యాని కోసము. మరియు బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము. మరియు చిన్నపరెడ్డి కవిత కుమారి ప్రార్థన సహాయము అడిగిన బిడ్డలు ఆల్మీ ప్రిన్సీ అరుణ్ దైవభక్తితో దైవభయంతో నడవడానికి. మరి నల్గొండ నుండి సుష్మిత జోసఫ్ రెడ్డి వారు గ్రూప్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ రాయటానికి సిద్ధపడుతున్నాం. ఆరాధ్య కూడా మంచిగా చదవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగల్ నుండి రజనిద ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడైన నిఖిల్కి మంచి భవిష్యత్తు కోసము.
మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, మరియు స్వప్న ప్రవీణ్ కుమార్ సంతానం పొందటానికి, మరియు వారంగల్ నుండి విజయ నిర్మల రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఈదరి నుండి బాలకోటమ మంచి ఆరోగ్యంతో ఉండటానికి, గోల జ్యోతి కీర్తి మరియు జోష్న తంబి వారు మంచి భవిష్యత్తు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గొరమిచ్చు వినోద్ కుమార్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ బిడ్డలైన మొత్తం 75 మంది తీసుకొని వస్తున్న వారికి మరియు కూతురు అయినటువంటి అనిత ఉద్యోగాని కోసము, రాజీవ్కు దైవభక్తి కలగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ మంచి ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్ నుండి మేరీ ఫేద ప్రవీణ్ సంతాన లబ్ధి కోసము, సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి యూకే నుండి మేరీ సావియో మరియు కార్తీక్ రెడ్డి, పి ఆలివేరులో ఉన్నటువంటి అనిత తల్లి అయిన అనిత ద్వారా మంచి మ్యాచింగ్ కోసము, భవిష్యత్ జీవితాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రణతి మరియు దిలి ప్రవళిగా దందల్ ఎండి ఎగ్జామ్ రాసి ఉంటున్న మంచి మార్కుతో పాస్ కావటానికి, మరి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అలెగ్జాండర్ మరియు జడ్చర్ల నుండి కవిత కుమారుడు అజయ్కి మంచి ఉద్యోగాని కోసం, హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ హౌస్ అమ్మడి పోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసం, వేవిపాలెం ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏవిపాలెం స్కూల్ నుండి క్రిస్టీనా టీచర్ క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అలెగ్జాండర్ హైదరాబాద్ నుండి పెండయ్య మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 10:29. వానిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, వానిని తండ్రి చేతి నుండి విడిపించినవాడు ఎవడునూ లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ప్రార్థన హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి రాయప్పారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి లేదా రాయపరెడ్డి జీవితం సెటిల్మెంట్ కోసం, ప్రణయ్ రెడ్డికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి జైపాల్ రెడ్డి మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగంతో బాధపడుతున్న వారికి తొందరలో నయం రావటానికి, మళ్ళా గుంటూరు నుండి బాల దివ్య కోసము, మళ్ళా రాయపరెడ్డి ఫాతిమా విజయమేరి ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి, హౌస్ అమ్మడి పోవటానికి, మరి అనిత మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి బళ్ళారి నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. అనుష కూతురుకి మంచి ఉద్యోగం, మరియు గుంటూరులోని వారు ప్లాట్ మంచి ధరలు అమ్ముడి పోవటానికి, మరి గుంటూరులో నుండి లేదా కుమారుడు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ నగర్ హైదరాబాద్లో ఉన్న ఏర్వ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, శ్రీలత షౌరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రమేష్
దినేష్ మాథ్యూ ప్రార్థన సహాయ అడిగినారు. రోఫ్లింగ్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్, కీర్తి మరియు ఇన్నయ్య వారు నడిపించే బిజినెస్ బాగా జరగటానికి, శోభరాని వారంగళ నుండి మంచి అలవాటు సుందరెడ్డికి ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి ఫరాజ్ ప్రసాద్ కన్నడలో ఉన్నటువంటి రుబేష్కి మంచి పిఆర్ఓ మంచి ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మలకి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి గుంటూరు నుండి వసువకుమారి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి ఈరవ లూర్దు మేరీ, మరియు నల్గొండ నుండి శాంతమ్మ, మరియు నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసము, మరియు నల్గొండ నుండి ఆరోగ్య మేరీ బిడ అయినటువంటి సుప్రియ మరియు షౌరెడ్డి మంచిగా ఉండటానికి, గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యం కోసం, కుటుంబముల చీకటి వెళ్ళిపోవటానికి, వారంగళ నుండి అందోణమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాకుళం నుండి ప్రవీణ్ కుమారు, ప్రియాంక వారు ప్రార్థన సహాయ అడిగినారు. అబాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 10:29 వానిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా తణుకు నుండి రాయప్ప, వెంకటేశ్వరి కుటుంబము మంచి ఆరోగ్యం కోసము, సైదవం, హరిప్రసాద్ మరియు యోహాను, వెంకటేష్ ప్రసాద్ మంచి ఆరోగ్యం కోసము, విశ్వరావు, అరుణ్ కుమారి మరియు శేషుబాబు, నిర్మలదేవి కుటుంబము సువార్తలు పెరుగుదల కావటానికి, ఇన్నమ్మ ప్రాజెక్ట్ వర్క్ నడిపించినటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి ఇందిరా రాజు వారు ప్రేమతో కార్యం నడిపించడానికి, నల్గొండ నుండి అదురి సుదర్శన్ రెడ్డి మరియు గుంటూరు నుండి విజయకుమారి, శ్రీకాకుళం నుండి నిర్మల కుమారి బిడలైనటువంటి సాహిత్య మరియు అనుదీప్ వారు దైవభక్తితో పెరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మరియా, మార్టీనా, జోస్పి బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వారంగల్ నుండి ప్రకాశరావు, రోజా, అఖిల్ కుటుంబాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కర్నూలు నుండి విల్సన్, అగస్టిన్ బిడల కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు మోసస్ రోస్లిన్ ప్రార్థన సహాయ అడిగినారు. కుస్మా కోసము శశితోట వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైనటువంటి ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు పి ఆలేరు నుండి అరుణ, జ్యోతి, నీలిమ, పూజిత, తేకలమ్మ మరియు మార్గరేటమ్మ, కవిత మరియు భవాని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 4 నుండి దైవవచనములు. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అనెను. తోమ ఆయనతో, ప్రభువు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇంకా మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమును తప్ప
ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇంక నుండి మీరు ఆయనను ఎరిగి ఉందురు. మీరు ఆయనను చూచుచున్నాడు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో యేసు ప్రభు యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయములో 1 నుండి మనం చూస్తుండే తండ్రి దగ్గరికి ఉన్నటువంటి దారిని గురించి, మార్గాన్ని గురించి ఆ ప్రభు తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ వాక్యములో మనం చూస్తుండే ప్రభు అంటున్నారు, శిష్యులకి జవాబు ద్వారా ప్రభు తెలియచేయటమేమి, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు తప్ప తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి యొద్దకు వచ్చిన వాడిని దేవుడు కాపాడుతారు. యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనమున మనం చూస్తుండే, నా తండ్రి నాకిచ్చిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడను త్రోసివేయును. అప్పుడు తండ్రి ఎవరెవరిని ఆకర్షించి ఉన్నారో వారు నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఆదుకుంటాను, నేను ఎప్పుడు కానీ వారిని త్రోసివేయను. ప్రియులారా, ఆ తండ్రి యొక్క ప్రేమ అనురాగములు మనం పొంది ఉన్నప్పుడు మాత్రమే యేసయ్య దగ్గరికి రావటానికి సాధ్యమయ్యేది. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారికి మనకిచ్చినటువంటి పెద్ద గొప్ప కార్యమేమి, వానిని నాకు నా తండ్రి ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు. అప్పుడు తండ్రి యొక్క సాన్నిధ్యం ఈ ప్రపంచంలో ఉంటుంది అని ప్రభు తెలియచేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన గ్రంథములో 4వ అధ్యాయం 6వ వాక్యం మనం చూస్తున్నాం. ఒకే తండ్రి మానవులందరికీ, ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ప్రైజ్ ది లార్డ్. అందరి పైగా, అందరి యందు, అందరి ద్వారా ఉండువాడు ఆయన యేసయ్య. మనలోనికి దేవుని యొక్క శక్తి వచ్చేది ఎప్పుడంటే ఆ ప్రభువుని మనం నమ్మి ఆ ప్రభు మీదే ఆధారపడినప్పుడే. ప్రియులారా, కీర్తనములో 77వ అధ్యాయములో 10వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నది ఏమనగా, అందట నేనెట్లో భావించి తిని మహోన్నతుని శక్తి సన్నగిల్లిపోయినది. ఈ విషయములు నాకు మిగుల బాధ కలిగించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క సాన్నిధ్యం సన్నగిలిపోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అదే ప్రియులారా ఈ గొప్ప బాధ మన జీవితంలో, ఆ దేవుని యొక్క సాన్నిధ్యం దూరం అయిపోవటం. అందుకే తోమాడున, మీరు ఎక్కడే వెళుతున్నా మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగే చూడవచ్చు. మీరు ఎక్కడికి వెళుతే కదా ఆ మార్గం తెలుసుకోవాల్సినది, అది మాకు తెలియదు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, నేనే తండ్రి, ఆ తండ్రి యొక్క సాన్నిధ్యం నాలో ఉంటుంది అన్నమాట. తండ్రి యొక్క సాన్నిధ్యంలో నేను ఉన్నప్పుడు ఆ ప్రభు తెలియచేసినదేమి, కీర్తనము 119 అధ్యాయం 46వ వాక్యం. కీర్తన 119:46. అదేవిధంగా రాజులకు నీ శాసనములను ఎరిగిందును, దాని వలన నేను నగుబాట్లో తెచ్చుకొనను. చూడండి, శాసనముల ద్వారా, ప్రభు యొక్క ప్రణాళిక ద్వారా. అదేవిధంగా కీర్తన 25వ అధ్యాయం 4వ వాక్యం ఇదే మాటలు అంటున్నారు, ప్రభు నీ మార్గములను
నాకు నాకు తెలియచేయము. తెలియచేయము. నీ త్రోవలను నాకు ఎగిరింపు. నీ త్రోవలను నాకు ఎరిగింపు. దేవుని యొక్క త్రోవ మనకి ఎరిగింపాలి, దేవుని యొక్క శక్తి మనకు రావాలి. కీర్తన 119 అధ్యాయం 105 వాక్యముల ప్రభు తెలియచేసేది ఏమిటండి? 119 105 వాక్యము. అక్కడ ప్రభు తెలియచేసేది వాక్యము నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా త్రోవకి వెలుగు. అలాగే వెలుగు అయినప్పుడు ఆ ప్రభు సాన్నిధ్యమే మనకు ప్రకాశం ఇచ్చేది. మా మార్గమే మనల్ని ముందుకు నడిపిస్తారు. సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 6వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా. కాబట్టి మీ ప్రతికార్యాలు చేసినప్పుడు ఆయన స్మరింపాలి. స్మరించినప్పుడు అతడు నీ పనులను సులభతరము చేయు. నీ పనులన్నిటినీ సులభతరంగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తనములో 15వ వాక్యముల ప్రభు తెలియచేసినది ఏమిటండి? నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును, నీ మార్గములను పరిశీలింతును. ప్రభు మార్గమును పరిశీలించి ప్రభు మార్గములను నడచినప్పుడు 93వ వాక్యములో మనం తెలియజేసినది, నేను నీ ఉపదేశములను ఎన్నడన విస్మరింపను. ప్రభు యొక్క ఉపదేశాలు ఎన్నడని విస్మరింపకుండా ఆత్మను మనం స్వీకరించి వచ్చినప్పుడు 59వ వాక్యములో 119 59వ వాక్యములో ప్రభు తెలియజేసి, నా ప్రవర్తనమును పరిశీలించి చూచుకొని నీ శాసనములను పాటింపబూనితిని. చూడండి, దేవుని యొక్క నాయందు తండ్రి ఉన్నాడు. తండ్రి నిన్ను చూచిన వాళ్ళు తండ్రి చూస్తున్నారని తెలియజేసినప్పుడు ఆ ప్రభు చెప్పిన మాటలో మనం జీవిస్తే తండ్రి యొక్క మాట అది యేసయ్య ద్వారా వచ్చి ఆ మాటల ద్వారా మనం జీవిస్తే దైవానుగ్రహముతో నడవచ్చు. కీర్తనలు 34వ అధ్యాయం 7వ వాక్యముల ప్రభు తెలియచేసేది ఇది. 34:7 ప్రభువునకు భయపడు వారి చూడును, అతని దూద శిబిరము పన్నును. చూడండి, ప్రభువునే భయపడిన వారిని చూడును, అతని దూద శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. సకల ఆపదలు ఉండే వారిని కాపాడును. ఫలోమనేసునాన గ్రంథములో మనము 3వ అధ్యాయం 8, 9 వాక్యములో చెప్పేది కూడా ఇది. 3వ అధ్యాయం 8వ వాక్యములో ఒకసారి చదవండి. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతును, ప్రభువే నిరదము వారికి పాలగుడగును. ప్రభు వారికి పాలుగుడగును. ఇంకా 9వ వాక్యము, ప్రభువును నమ్మిన వారికి అతని సత్యము తెలియను. దేవునికి నమ్మిన వారిని సత్యపడు మార్గముల పరిపాలన సత్యమైన మార్గముల నడచినప్పుడు వారిలోనికి దేవునికి ఆత్మ వచ్చి నిండుతుంది. ప్రియలారా, యెషయా గ్రంథములు 58 60 అధ్యాయముల 19, 20 వాక్యములో అలాగే సత్యమైన మార్గములో ఆ పాలనలో నడచినప్పుడు మనకు వచ్చేటువంటి తేజస్సుని గురించి అక్కడ తెలియజేస్తున్నాం. నీకిగా పగలు సూర్యుని వెలుగు అక్కరలేదు, రేయి చంద్రుని వెన్నెల అక్కరలేదు. ప్రభువైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును. నేను శాశ్వత జ్యోతి అగును. నీ దేవుడైన నేను నీకు తేజస్సునగును. నేను నీకు తేజస్సును. నీ సూర్యుడిగా కృంగడు. ఇంకా నీ సూర్యుడు నీ యొక్క ఆత్మ కృంగిపోడు. నీ చంద్రుడిగా క్షీణదశనుందడు. క్షీణదశని ఉండడు. ప్రభుడైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును. ప్రభు అయిన నేను నీకు శాశ్వత జ్యోతి అవును. ప్రియులారా, చూడండి, అంధకార దినం విలాప దినాలన్నీ ముగిపోయింది. ఇంకా మీకు ఎప్పుడు సంతోషించాల్సిన సమయమే. అదే ప్రియులారా, యేసు ప్రభు మనకు మార్గముగా మన జీవముగా సత్యముగా వచ్చినటువంటి గుణము, ఆ మనలోని తేజస్సు ఇంకా వాడిపోకుండా ఆరిపోకుండా అది కృషించిపోకుండా ఆ తేజస్సు మరీ ఎక్కువ జ్వలించి ఉజ్జీవించి అది అందరికీ శక్తి ఇచ్చే తండ్రి యొక్క
తేజస్సు. అందుకే యెషయా గ్రంథములో 58వ అధ్యాయం 8వ వాక్యములో మనం చూస్తున్నా, అప్పుడు నా కృప అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. ప్రకాశించును. మీ గాయములు నీ త్వరగా గాయములో త్వరగా మానను. మీ పుణ్యము నీ పుణ్యమును నీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము నా సాన్నిధ్యము వెంటవచ్చును. మీకు వెనువెండే వచ్చును. అప్పుడు ప్రియులారా, మనలో ప్రకాశమైనమైన జీవితం, దేవుని యొక్క బిడ్డలకు దేవుడిచ్చే అనుగ్రహం ప్రకాశమైందని జీవితం. ఆ ప్రకాశమైన జీవితం ఇప్పుడు వస్తుంది దేవుని యొక్క ఆత్మతో నిండి, ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు. ప్రియులారా, ఆ పవిత్రాల అభిషేకం పొందటానికి సిద్ధపడుతున్నటువంటి రానున్న కాలంలో మన ఆత్మ పొంది ఆత్మ పవిత్రంగా ఉండి వచ్చినప్పుడు నా కృప ఇదిగ ప్రాతకాలమున సూర్యుని వలె నీపై ప్రకాశించును. అప్పుడు మీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి గాయములు, అది పాత స్వభావమలి, అదంతా త్వరగా మానెను. నీ పుణ్యము ఇదిగో నీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము, నా యొక్క శక్తి, నా యొక్క బలం మీకు ముందుగా మీ వెనువెండే వచ్చును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన సోదరుల, ఆ ప్రభు సాన్నిధ్యంలో నడవడానికి వరము మనం ప్రార్థన చేయండి. అలాగ వచనంలో జీవించినప్పుడు మనకు ఆరిపోయినటువంటి కృంగిపోయినటువంటి క్షీణించిపోయిన మన ఆత్మను బలపరచినప్పుడు, ఆ పవిత్రాత్మతో నడచినప్పుడు దైవ ప్రేమతో ఉండటానికి వరము మనకు లభిస్తుంది. మాత్రం కాదండి ప్రియులారా, మన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా అనేక మందిని ప్రభు సన్నిధిలోనికి ఆత్మ ద్వారా నడిపింపు కృప ఆ దేవుని బిడలకు మాత్రం ఇచ్చిన కృప మనకు కూడా లభిస్తుంది. అప్పుడు ప్రభు సాన్నిధ్యంలో సంతోషముతో ఆనందముతో ఉండటానికి వరం దేవుడిస్తారు. దానికి కృప దయచేయమని ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని ఈ ఆరాధనలో మన యొక్క రోగ బాధలు, మన యొక్క గాయములన్నిటిని సమర్పిస్తా. పాత గాయములు, మరవలేని గాయములు, అలానే ఎదటి వారు ఇచ్చినటువంటి మాటల ద్వారా క్రియల ద్వారా ద్రోహ బుద్ధిని అన్నిటిని సమర్పించి, ప్రభువా దీని ద్వారా వచ్చిన రోగములను, దీని ద్వారా వచ్చిన మానసిక బాధ అన్నిటిని సమర్పించి మనం ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించి దీవించండి. అబ్బా తండ్రి, మాలో ఉన్న రోగములను, పైశాచిక పీడలను, మానసిక క్లేశములను ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాము. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని తాకయ్యా. అబ్బా తండ్రి, యేసు నామములో మాలో ఉన్నటువంటి బాధలన్నిటినీ తొలగించి మీ సాన్నిధ్యముతో నడవడానికి కృపావరాన్ని మాకు దయచేసి నన్ను అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, విపరీతమైన తలనొప్పి అప్పుడప్పుడు తరచుగా వచ్చినటువంటి ఇద్దరిని దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే ఎంత ప్రార్థన చేస్తాడే ఆత్మీయంగా ఎదుగుదల లేదని మనోభావంతో ఉన్నటువంటి ఒక సహోదరికి దేవుడు విడుదలిచ్చింగా ఆత్మలో బలపరిచి అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా ముగ్గురికి ఈ మెడ నొప్పితో బాధపడుతున్న వారు, షోల్డర్ పెయిన్తో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. నోటిలో పుండుతో బాధపడుతున్న ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊపిరితిత్తులో శ్వాసాలు తీసుకోవడానికి బాధపడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలానే బోన్ లో ఎముకలలో కొంచెం డిస్టెన్స్ చాలా వంగిపోయింది. అటువంటి ఒక వ్యక్తికి
దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి 6 మందికి వీపు నొప్పి నుండి నడునొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 ఓటిఫం ఉన్నటువంటి ఒక బిడకి విడుదల ఇచ్చి దేవుడు తాకి మంచి భవిష్యత్తు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు బిడ్డలకి ఏది కోడిఫింగా ఫ్యూచర్లో అటెండ్ చేయాలని అర్థం కాలేకుండా అనుమానములతో కన్ఫ్యూషన్లో ఉన్న ఆ ఇద్దరు బిడ్డలకి దేవుడు కన్ఫ్యూషన్ మార్చి మంచి తీర్మానం తీసుకోవడానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 7 మందికి పవిత్రాత్మ వరదానాలు ఇచ్చి ఇంకా ఎక్కువ ప్రార్థనలు పెరుగుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సహోదరి భర్త మద్యపానం ఉంది, దాని ద్వారా చాలా నష్టపోతున్న బాధ కలుగుతుంది. అటువంటి ఆ బాధ ఉన్నటువంటి సహోదరికి దేవుడు ఓదార్పు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. భర్త యొక్క వియోగము వలన చనిపోయిన వలన బాధతో ఉన్నటువంటి దుఃఖభారముతో ఉన్నటువంటి భార్యకి సహోదరికి సంపూర్ణ విడుదలిచ్చి ఆత్మీయ శక్తి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 నలుగురికి దేవునికి దైవజనానికి సాక్షి జీవితాన్ని నడిపించడానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వచనం చదివి ఇంకా ఇక పెరుగుదల కావటానికి 6 మందికి అటువంటి ఆశ కోరికలు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, చిన్న పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. ఆధారం ఎవరయ్యా నాకు, నీవు తప్ప ఇంకెవరున్నారు? ఆధారం ఎవరయ్యా నాకు, నీవు తప్ప ఇంకెవరున్నారు? మనుషుల నమ్ముట వ్యర్థమయ్యా, రాజుల నమ్ముట వ్యర్థమయ్యా. మనుషుల నమ్ముట వ్యర్థమయ్యా, రాజుల నమ్ముట వ్యర్థమయ్యా. నీవు తప్ప ఈ లోకములో నాకెవరున్నారు? నీవు తప్ప ఈ లోకములో నాకెవరున్నారు? ఆధారం ఎవరయ్యా నాకు, నీవు తప్ప ఇంకెవరున్నారు? చూసావు, అవమానించిన సహనము కలిగి ఉండుట చూసావు. గాయపడిన లేయా హృదయం చూసావు, అవమానించిన సహనము కలిగి ఉండుట చూసావు. అవమానములో సహనమును, భారములో నా కన్నీళ్లను. అవమానములో సహనమును, భారములో నా కన్నీళ్లను. సమస్తము నువ్వు చూస్తున్నావని తెలుసయ్యా నాకు. సమస్తము నువ్వు చూస్తున్నావని తెలుసయ్యా నాకు. ఆధారం ఎవరయ్యా నాకు, నీవు తప్ప ఇంకెవరున్నారు? నిత్య సహాయ మాతా ప్రతిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ, పరిశుద్ధ కన్యా మరియమ్మ, మా
మా తల్లి, మా తల్లి, మేము, మేము, మా కుటుంబము, మా మా కుటుంబము, సంఘము, మా సంఘము, మేము మేము సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను, తల్లిగాను, రాజ్ఞిగాను, రాజ్ఞిగాను, యేసు ప్రభువు యేసు ప్రభువు మరియు మరియు సకల మోక్షవాసుల సకల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మేము ప్రకటించుచున్నాము. మేము ప్రకటించుచున్నాము. సైతాను సైతాను వాని సకల క్రియలను, వాని సకల క్రియలను, ఆకర్షణలను ఆకర్షణలను వదిలివేసుదామని వదిలివేసదామని మీకు మాట ఇచ్చుచున్నాను. మీకు మాట మా ఇచ్చుచున్నాము. జీవితములో మా జీవితములో ప్రదిక్షణము ప్రదిక్షణము మా సిలువనెత్తుకొని సిలువనెత్తుకొని యేసు ప్రభువును యేసు ప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట ఆయనకు ఆయనకు మరియంద మరియంద నమ్మకస్థలముగా నమ్మకస్తులముగా ఉండుటకును ఉండుటకును మేమును మేమును మా కుటుంబాలను కుటుంబాలను సంపూర్ణముగా పూర్ణముగా అమ్మ మరియా అమ్మా మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితో ఒకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంద అతని మహిమతో నిండి ఉన్నది లోకమంద అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండరి. అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యము యొక్క ఆనంద శక్తితో ఈ వాక్యము యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, మా దేశముపై, లోకమందటి పైన, లోకమందటి మా పైన, కుటుంబాల పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటి పైన మా మనవులన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సైతాను సైతాను వాని మాయాబూరిద ఉద్దేశముల నుండి వాని మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా కాపాడండి. ఆత్మ శరీరమును, మా ఆత్మ మా శరీరమును, మనస్సులను, మా మా మనస్సులను, సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండును తల్లి. మాకు తోడై ఉండుము తల్లి. ఆమె ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ భుజంబడును ఆక, మీ రాజ్యం వచ్చిన ఆక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును ఆక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారు అందరినీ ఆశీర్వదించి వారి ద్వారా అనేక మంది ఆలయానికి వేచే పవిత్ర ఆత్మ శక్తి పొంది వరము వారికి దయచేయమని, వారికి ఈ ఆలయానికి రావటానికి ఆకర్షణను దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఈ ఆమేన్. ఆరాధనలో సమర్పించే ప్రతి ఉద్దేశములను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఈ ఆమేన్. వారములో వచ్చే వారములో 17వ తారీఖు నుండి జరుగుచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ అనుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, ఆరాధనకు ఆశీర్వాద సమయము మనం మోగరించి ఆ ప్రభు సన్నిధిలో ఈ వారములు మనం చేయబోచిన కోరికలన్నిటినీ, మన విజ్ఞాపములన్నిటినీ, మన రోగపీడలు అన్నిటినీ సమర్పించి ప్రభువా ఈ ఆరాధన నిమిషములు మమ్మ తాకయ్యా అనుగ్రహించండి అని దాహముతో ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతి
స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. జగత్